హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. షలోమ్. మరి ఈ యొక్క గత ప్రీవియస్ వీడియోలో మనము చూసాము ఆలెఫ్ టు లామెడ్ వరకు. మరి మిగతా అక్షరాలు మనం చూద్దాం. ఎందుకంటే వాటిని నేర్చుకునే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా యేసు ప్రభువానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ప్రేక్షకుల్ని దీవించండి, బలపరచండి. ఈ యొక్క హిబ్రీ కాన్సనెంట్స్ లాంగ్వేజ్ నేర్చుకొని మీరు బలపరిచి దీవించి నడిపించండి. కొందనాలు నన్ను మమ్మల్ని సులోచన మరుగుపరచండి. నీవే యొక్క వాక్యం ద్వారా వాడుకొని నడిపించమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మరి గడిచిన యూట్యూబ్ ఛానల్లో నా యొక్క ప్రోగ్రాం చూసి మీరు ఎంకరేజ్ చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంకా కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి మీరు ఇంకా ఏమైతే అవసరమైన సజెషన్స్ ఇవ్వండి, ఇంకా ఏం చేయాలో మీరు తెలియజేయగలరు అని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మనము కాన్సనెంట్స్ మనం చూద్దాం. ఓకే, చూడండి. ఆలెఫ్, బేత్, గీమెల్, డాలెత్, హే, వావ్. బెత్, బి లేక బి వెత్ కూడా అంటారు. గీమెల్ జీ వస్తుంది, డాలెత్ డి వస్తుంది, హేకు హెచ్ వస్తుంది, వావ్కు వి లేక డబ్ల్యూ వస్తుంది. జాయిన్, కెత్, టెత్, యోత్, కాఫ్, లామెడ్. సో జాయిన్కు జడ్ వస్తుంది అన్నాం, కెత్కు సిహెచ్ హెచ్ వస్తుంది, అలాగే టెత్కు టీ వస్తుంది, యోద్కు వై వస్తుంది, కాఫ్కు కే వస్తుంది, లామెద్కు మరి ఎల్ వస్తుంది. ఈ సిహెచ్కు కే కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్నాము గడిచిన టైంలో. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనం, ధర్మశాస్త్రమైనను మరి ప్రవక్తల ప్రవచనలను కొట్టివేయటకు రాలేదు, కానీ తలంచవద్దు, నేను వాటిని నెరవేర్చుకుంటే వచ్చాను. ఆకాశం భూమి గతించిన మరి ఒక సున్నైన పుల్లైన నా మాటలు తప్పిపోవని చెప్పాడు. అనగా హీబ్రూ అక్షరాలలో యోద్ అనేది అతి చిన్న అక్షరము. మరి అలాగే పొల్లు అనగా ఇక్కడ డాగేసిన దీన్ని డాట్, అలాంటిది కూడా తప్పిపోదని యేసుప్రభుల వారు మరి చెప్పినారు. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవని. మరి అన్నిటికంటే పెద్ద అక్షరము ఈ యొక్క కాన్సనెంట్లో లామెద్, అన్నిటికంటే చిన్న అక్షరము యోద్. మరి మిగతా అక్షరాలు మనం నేర్చుకుందాము. ఈ సమయంలో మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో మరి ఆలెఫ్ టు టావ్ వరకు అక్షరాలు ఉన్నాయి. అది ప్రతి బైబిల్లో దేవుడు ఏర్పరిచిన ఒక గొప్ప అవకాశము. అయితే ఆ యొక్క అధ్యాయాల్లో మరి గమనించినట్లయితే 119వ కీర్తనలో ఆలెఫ్ అనే అక్షరము మరి ఆ యొక్క మొదటి 8 వచనాల వరకు ఉంటుంది. ప్రతి లైన్లో మొదటి ఆలెఫ్ అనే అక్షరం వస్తుంది. అలా హీబ్రూ బైబిల్లో మాత్రమే వస్తుంది. అలాగే రెండవ అక్షరం బేత్, అలా 8 వచనాల వరకు బేత్ వస్తుంది. మరి మొదటి అక్షరము, తర్వాత గీమెల్, అలా గీమెల్ మరి 8 వచనం, ఇట్లా 176 వచనాల వరకు ఈ మొదటి ఏ అయితే అక్షరం ఉందో ఆ అక్షరాన్ని బట్టి మొదటి వరుసలోనే వస్తుంది. ఆ దేవుడు ఏర్పరిచిన గొప్ప అవకాశము. అది హీబ్రూ అక్షరాలు నేర్చుకోవాలని దానిలో పెట్టాడు. ఈ సమయంలో మనం మిగతా అక్షరాలు నేర్చుకుందాం. ఈ కాన్సనెంట్ చూసినట్లయితే లామెడ్ వరకు నేర్చుకున్నాం.
లామెట్ తర్వాత మెమ్. నోన్. సామేక్. ఆయిన్. పే. साढ़े. मैम, नून, सामिक, आइन, पे, साढ़े. मैम, नून, सामिक, आइन, पे, साढ़े. అయితే ఇక్కడ మనం చూసి నేర్చుకుందాం. ఇక్కడ ఏమేమి వస్తాయో మనం నేర్చుకుందాం. ఇది మెమ్, నూన్, సామెక్, ఆయిన్, పే, సాదే. మెమ్, నూన్, సామెక్, ఆయిన్, పే, సాడే. మెమ్, నూన్, సామెక్, ఆయిన్, పే, సాడే. వీటికి ఏం వస్తాయో మనం చూద్దాం. మెమ్కు ఎం వస్తుంది, నూనుకు ఎన్ వస్తుంది, సామెక్కు ఎస్ వస్తుంది, ఆయిన్కు సైలెంట్ ఏమీ రాదు, ఇది సైలెంట్ అక్షరం. అలాగే పేకు పి వస్తుంది. అలాగే సాడేకు టి ఎస్ వస్తుంటుంది. అయితే ఇక్కడ ఆయిన్ సైలెంట్ వచ్చింది, దీనికి శబ్దం లేదు. అలాగే ఇందులో ఇంకొక అక్షరానికి కూడా శబ్దం లేదు, అది మీకు చెప్పాను మొదట. ఏంటిది ఒకసారి చెప్పండి. మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. మీరు తెలుసుకోవాలంటే మొట్టమొదటి అక్షరం ఆలెఫ్. ఆలెఫ్కు ఏం లేదంటే శబ్దం లేదు, ఉచ్చారణ లేదు. అలాగే ఆయన కూడా ఉచ్చారణ లేదు. కనుక దీనికి ఓవల్ తగిలించినప్పుడు, అయితే అచ్చు తగిలించినప్పుడు మాత్రమే ఇది పలకబడుతుంది, లేకుండా పలకబడదు. కనుక ఈ విధంగా దీని ఏమంటారు, మెమ్కు ఎం వస్తుంది, నూన్కు ఎన్ వస్తుంది, సామెకు ఎస్ వస్తుంది, ఆయిన్ సైలెంట్ అనగా శబ్దం లేదు, ఉచ్చారణ లేదు. మరి పి వస్తుంది. మరి సాడేకు టిఎస్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు టిఎస్ మనం రాసుకోవాలి, టిఎస్ వస్తుంది సాడే. అలాగే మనం తెలుగులో గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మెమ్కు మా వస్తుంది, ఎన్కు నా వస్తుంది, ఎస్కు సా వస్తుంది, ఆయిన్ లేదు, ఏమీ లేదు, శబ్దం లేదు. ఒక సైలెంట్. పికి పా వస్తుంది, సాదేకు టాసా కలుస్తుంది. అయితే ఇందులో చూసినట్లయితే 4 సార్లు ఎస్ ఈ అక్షరాల్లో కనబడుతుంది. మరి అది ముందు చూసినట్లయితే ఎక్కడ సా వాడాలనో ఆ అక్షరాలను బట్టి మనం ముందు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మెమ్కు ఎం వస్తుంది, తెలుగులో మా వస్తుంది, నూనుకు ఎన్ వస్తుంది, తెలుగులో నా వస్తుంది, సామెకు ఎస్ వస్తుంది, సా వస్తుంది, సైలెంట్ ఆయిన్ అనే అక్షరం సైలెంటు. ఆ సైలెంట్ ఉన్నది నిశ్శబ్దం, ఉచ్చారణ లేదు దీనికి. అలాగే ఆలెఫ్ కూడా ఉచ్చారణ లేదు. మరి ఈ పే అనే అక్షరము ఉంది, పేకి పి వస్తుంది, పా వస్తుంది. అలాగే సాడేకు మరి టిఎస్ వస్తుంది, అలాగే టాసా వస్తుంది. అనగా 2 కలిపి వస్తుంటున్నాయి. కనుక మీరు దీన్ని గమనించగలరు.
సామెకు ఎస్ వస్తుంది, సా వస్తుంది. అయితే ఆయిన్ శబ్దం లేదు. ఆయిన్కి ఏమొస్తుందంటే శబ్దం లేదు, సైలెంట్ ఇది. లేక తెలుగులో శబ్దం లేదు. అలాగే పే పీ వస్తుంది, దీనికి పా వస్తుంది. అలాగే సాడే, సాడేకు టీఎస్ వస్తుంది. ఈ టీఎస్ తెలుగులో సా వస్తుంది. అయితే మనం చూసినట్లయితే మరి ఈ ఎస్ అనే అక్షరము హీబ్రూలో 4 సార్లు కనబడుతుంది. కానీ ఏది ఏ టైంలో మాట్లాడాలి, ఏది టైంలో మరి సాగవలకాలనేది మనము ముందు నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే దీన్ని మొదటి నుండి మెమ్కు ఎం వస్తుంది, తెలుగులో మా వస్తుంది. నూన్ ఎన్, నా, సామెక్ ఎస్, సా, ఆయిన్ సైలెంట్ శబ్దం లేదు. పే పి పా, సాడే టిఎస్ సా వస్తుంది. ఇప్పటి వరకు ఆలెఫ్ టు సాడే వరకు నేర్చుకున్నారు. మరి వీటిని చూస్తూ ఉన్నారు. ఏదో మీరు విని వదిలేస్తే మీకు రాదు. దీన్ని హోంవర్క్ చేసి మనం నేర్చుకోవడం ద్వారా మీకు వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకున్నట్లయితే దేవుని దీవెనలు పొందరు. దేవుని గురించి అర్థమవుతుంది. కనుక దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కనుక ఈ హెబ్రీ లాంగ్వేజ్ను మీరు ఈ యొక్క అక్షరం కాన్సనెంట్స్ను లేక హల్లులను మీరు నేర్చుకున్నట్లయితే మీ జీవితంలో గొప్ప మేళ్ళు ఉంటాయి. మరి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ఇంకా కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్